వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ పాయింట్. హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ గోధుమ కట్లెట్స్ని తయారు చేసుకుందాము. ముందుగా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గోధుమ కట్లెట్స్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. ఒక క్యారెట్ అండి తురుముకుందాం. బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. 2 బంగాళాదుంపల్ని ఉడికించుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. గోధుమ పిండి 1 కప్పు. ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని ముద్దగా చేసుకొని కలుపుకుందామండి. 1 కప్పు గోధుమ పిండి వేసుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది. టేస్ట్కి సరిపడగా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుందాం. చపాతీ పిండి ముద్దలాగా చేసుకుందామండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చూసారు కదా చపాతీ ముద్ద. ఇంట్లో కొంచెం పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం అండి. మనం కర్రీ కుక్ చేసేలోపు ఇది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఆయిల్ని మొత్తం ముద్దంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ అయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీంట్లో ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకుందామండి. ఆనియన్ని కలపండి. కొంచెం మగ్గుతుంది కదా, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. దీంట్లోనే క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు అన్నీ వేసుకుందామండి ఒకదాని తర్వాత ఒకటి. బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీరని లాస్ట్లో సర్వ్ చేసుకోవాలండి, అది చూపిస్తాను మీకు. మొత్తం అన్నీ ఫుల్గా కలుపుకోండి ఒకసారి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది కదా. కొంచెం వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడిగా వేసుకుందాం. దీన్ని కొంచెం సేపు అలా కలుపుకొని మొత్తం ఈవెన్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాం కదా, కొంచెం మగ్గిన చూసారా, దగ్గరగా అయింది. కాసేపు అలా ఉంచండి, 5 మినిట్స్. బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లోని
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక టీ స్పూన్ అండి. ఒక హాఫ్ టీ స్పూను. మీకు కారంగా ఉండాలంటే ఒక స్పూన్ ఫుల్గా వేసుకోండి. స్పైసీగా ఉంటుంది బాగా. కారం వేసుకున్నాం. దీంట్లోనే కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నామండి. హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొంచెం చాట్ మసాలా కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోండి. దీంట్లోనే మనం కొంచెం హాఫ్ టీ స్పూను పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసుకుంటే బాగా కుక్ అవుతుంది కదా. స్లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోండి. వాటర్ చూసారా ఎలా కుక్ అవుతుందో. ఇప్పుడు కొంచెం వాటర్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంప స్మాష్ ఉంది కదా, స్మాష్ చేసుకొని పెట్టుకున్న ఆ ముద్దని వేసేసుకోండి. ఆల్రెడీ అది ఉడికిన బంగాళదుంప ముక్కలు కదా, ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది. ఈవెన్గా కలుపుకోండి. చూసారు కదా, మొత్తం బంగాళదుంప ముద్దంతా ముందుగా చేసుకున్న దాంట్లో కలిసిపోయింది. కుక్ అవుతుందండి. వాటర్ అంతా మళ్ళీ కొంచెం పైకి వచ్చి, మనకి సరిపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేకపోతే అంటుకుపోతుంది, అడుగు మాడిపోతుందండి. దీంట్లో మనం సాల్ట్ కొంచెం వేసుకుందాం. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. బంగాళదుంప స్మాష్ వేసాం కదా, అందుకే సాల్ట్ కొంచెం పట్టింది. మనం చూసుకొని సాల్ట్ ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. కుక్ అయింది కదా. ముందుగా మనం చపాతీ పిండి కలుపుకున్నాం కదండి, దాన్ని చపాతీలాగా తయారు చేసుకుందాం. కొంచెం తీసుకొని దాన్ని ముద్దగా చుట్టుకొని దీన్ని చపాతీ కింద రోల్ చేసుకోండి. చూసారా, చపాతీ రెడీ అయింది. కొంచెం దలసరిగానే చపాతీని తయారు చేసుకోండి. మనం స్టఫ్ చేయాలి కదా అందరూని, లేదంటే పలుచగా చేస్తే విడిపోతుంది. పేస్ట్ని కొంచెం వేసుకొని ఆ కర్రీని అందులోని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీలోని ఈవెన్గా చపాతీకి స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. మొత్తం అయిన తర్వాత దీన్ని రోల్ చేసుకుందామండి. ముందు చివరి పట్టుకొని మెల్లిమెల్లిగా లోపలికి పెట్టుకుంటూ రోల్ చేసుకోండి. స్లోగా చేసుకోండి, ప్రాసెస్ విడిపోకుండా ఉంటుంది. రోల్ చేసుకున్నాక ఎడ్జెస్ మొత్తం క్లోజ్ చేసుకోండి. రెండు వైపులను కర్రీ బయటకు రాకుండా మొత్తం క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు కట్లెట్స్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా మనకి తినడానికి ఈజీగా ఉండే సైజులోని కట్ చేసుకోండి. ఈ కట్లెట్స్ని ఓవెన్లో కూడా కుక్ చేసుకోవచ్చండి. నేను ప్యాన్లో కుక్ చేసి మీకు చూపిస్తాను. ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా మనం వీటిని
కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని కిందకి స్లోగా వత్తండి. కర్రీని అలా కొంచెం గట్టిగా ఒత్తితే కర్రీ బయటకు వచ్చేస్తుంది. అరచేతిలో పెట్టుకొని స్లోగా వత్తండి. చూసారు కదా ఎలా వస్తుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. మనం ఆల్రెడీ దీన్ని లోపల కర్రీని స్టఫ్ని కుక్ చేసుకున్నాం కనుక పైన చపాతీ మాత్రం కాలేలాగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈవెన్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోండి. కొంచెం దూరంగానే పెట్టుకోండి, ఎందుకంటే చపాతీ అంటుకుంటుంది కదా ఒకదానికొకటి. దూరంగా పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోకపోతే మాడిపోతుంది. చూసారు కదా ఎలా కుక్ అవుతుందో. స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూద్దామండి అయిందో లేదో. ఒకవైపు స్లోగా తిప్పుకుందాం. ఓకే అండి, చాలా బాగుంది. బ్రౌన్ కలర్లో కొంచెం గోల్డ్ రెడ్డిష్ కలర్లో వచ్చింది కదా. ఒక్కొక్కటి స్లోగా తిప్పుకుందాం. రెండో వైపు కూడా అలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ప్రాసెస్ అంతా. వైపు అంతా బాగా కుక్ అయింది కదా, చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా వచ్చింది. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. ఇప్పుడు చూద్దాము రెండో వైపు కూడా కుక్ అయిందని. ఓకే, ఇంకో 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. ఆయిల్ చూసారా, మనం ఆయిల్ వేసాం కదా, అసలు ఆయిల్ లేదు. కొంచెం ఆయిల్తో అయితే సరిపోతుంది. అయిపోయిందండి ప్రాసెస్. ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. దీన్ని బాగా కుక్ అయినాయి గోధుమ పిండి కట్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా కొత్తిమీరని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని సర్వ్ చేసుకోండి. ఇది ఆప్షనల్. దీన్ని బాగా కనిపిస్తుందని కలర్ఫుల్గా ఇలా చేస్తున్నాను. తినేటప్పుడు కావాలంటే కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకుని తింటే చాలా టేస్ట్గా వస్తుంది. చూసారు కదా ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి కట్లెట్స్ రెడీ.